రామ్మోహన్ రావు గారు 2026 నాటికి భారత సిఏడి మన జీడిపిలో 2% చేరుతుందని చెప్పేసి ఐఎంఎఫ్ అంచనా. సో ఈ రిపోర్ట్స్ ప్రకారం చూస్తే అంటే ఈ స్థాయి లోటు రూపాయి విలువపై ఎంత ఒత్తిడి పెంచుతుంది అని అంటారు. అండ్ దీనిని కట్టడి చేయడానికి అంటే కేవలం ప్రజలు పొదుపు చేస్తే సరిపోతుందా? దీని నుంచి మనం ఓవర్కమ్ అవ్వగలమా? విజయ్ గారు మంచి ప్రశ్న. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ 80 ఏళ్ళు ఇంకొక సంవత్సరం అయితే భారతదేశ స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు వస్తుంది కదా. ఈ 80 ఏళ్లలో అంత అభివృద్ధి ఏం జరగలేదంటే ఎంత అబద్ధమో జరిగింది, మొత్తం జరిగింది అంటే కూడా అంతే అబద్ధం కదా. ఇద్దరు మిత్రులు విజ్ఞులు చదువుకున్న వాళ్ళు ఇలాగే చర్చ ఇట్లాగే దాగా, ఎందుకంటే లెక్కలతో సహా వాళ్ళు ఇద్దరు వివరిస్తున్నారు. నాకు అర్థమైంది, నేను సామాన్య ప్రజల్లో నేను కూడా ఒకటి కనుక నాకు అర్థమైంది ఏంటంటే గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయనేమో రవికుమార్ గారు చెప్పారు, సగం నీళ్లు లేవని నిజాన్నేమో హనుమాన్ గారు చెప్పారు. ఈ రెండు నిజమే కదా. సగం నీళ్లు అని నింపాలి దాన్ని. మనందరూ చేద్దాం అంటున్నాను నేను చెప్పింది. నేను ఆశావాదం అంటే హనుమాన్ గారు అన్న విమర్శను అంగీకరిస్తుంది. ఆర్థిక స్థితిగతులు పెరుగుతున్నాయి, అభివృద్ధి రేటు పెరుగుతున్నది, కానీ ఆర్థిక అసమానతలు రోజు రోజుకు పెరిగి పేదలు మరింత పేదలు వాడవుతున్నారు. పెద్దలు మరింత పేదలు ఆర్థిక సమీకరణాలు చూసుకుంటే అసమానతలు పెరుగుతున్నాయి. ఉన్నవాడికి లేని వాడికి మధ్యన ఢిల్లీ ఆస్మాన్ అంటే నేలకును నాకు ఆకాశానికి ఉన్నంత తేడా కనపడుతుంది అంటున్నాడు. ఉన్నవాడు బాగా ఉన్నవాడు అవుతున్నాడు, లేనివాడు లేనివాడు అవుతున్నాడు. నేను ఈ పొదుపు చేయలేదు చెప్తున్నా, పునాది వేసింది కాంగ్రెస్ పార్టీ, సమస్య లేదంటున్నాను. నెహ్రూడి మించి ఆదర్శవాది, నెహ్రూడి మించి భారతదేశాన్ని అభ్యుదయ పదం నడిపించిన ఒకనాడు బాకరాణం గారు, మనకు నాగార్జున సాగర్, అట్లాగే మనకు ఉక్కు కర్మాగారం బిలాయి, మన ఇవన్నీ కూడా రోడ్డుకి తెలిసింది వాళ్ళు. కాకపోతే ఎవరంటారు, కానీ వాటిని డెవలప్ చేసి ఇప్పుడు ఒక మంత్రిత్వ శాఖను పెట్టుకోవాల్సి వచ్చింది. వాళ్ళు డిసిప్లిన్ ఇన్వెస్ట్మెంట్ కింద ఒక మంత్రిత్వ శాఖను పెట్టుకోవాల్సి వస్తుంది. ఎప్పుడు కూడా ప్రభుత్వ రంగమే ఉండాలని కోరుకునేవాడు. ఏదైనా ఇప్పుడు ఇది మన పిల్లి నల్లదా తెల్లదా కాదు, చైనా సాగుతుంది కదా, అది ఎలకలు పడతా కావాలని మనకు కావాలి. ఇక్కడ కూడా ప్రభుత్వ రంగమా ప్రైవేట్ రంగమా కాదు, మనకు పని చేస్తుందా కావాలి అనే విషయం కావాలి కదా. ప్రభుత్వ రంగంలో చాలా పరిశ్రమలు విఫలమైనవి, అట్లాంటి కొన్ని అమ్మేషన్ తీసేసుకున్నాం, నడిచేబట్టి బ్రహ్మాండంగా నడిపిస్తున్నాం. భారత్ రైల్వే లిమిటెడ్ లో ఒకనాడు ఆయుధాలు తయారీ చాలా కష్టం, అన్ని దిగుమతి చేసుకున్నాం. ఓఫర్స్ నుంచి మొదలుపెట్టే ప్రతి చిన్న ఆయుధం అక్కడికి దిగుమతి చేసుకున్నాం. ఇవాళ స్వయం సమృద్ధి సాధిస్తున్నామా లేదా? మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని నినాదంగా మిగిలిపోయింది అనే విమర్శ ఉన్నది, కొంతవరకు చేసిందనే సమర్థన కూడా ఉంది కదా. ఇంకా మీరు చెప్పింది ఏంటంటే ఈ 4 అంశాలను మనం ఇట్లా రాజకీయ విమర్శగా చూడొద్దు అంటున్నాం. మోడీ గారు చెప్పిన 4 అంశాలలో డాలర్ మారకం అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మనం నష్టపోతున్నాం, అది నష్టపోకుండా ఉండాలంటే ఉన్నదాన్ని కాపాడుకోవాలి. అంటే బంగారం దిగుమతులు ఆపుకుందాం, మొత్తం కొనొద్దని చెప్పలే కదా. అడ్డగోలుగా 20 నగలు కొన్నా నష్టం లేదు, పెట్టుబడిగా భావిస్తున్నారు కదా మేడం. నేను దానికి ప్రత్యామ్నాయం కూడా 2 టీవీలు చెప్పాను, హనుమాన్ గారు కూడా ఉన్నారు నేను మాట్లాడినప్పుడు. నేను ఏమంటున్నానంటే కొంచెం పెట్టుబడిగా బంగారాన్ని కాకుండా రియల్ ఎస్టేట్ ను భూమిగా పాటించండి. బంగారం అనుకున్న వీళ్ళు భూమికి ఉండదు, బంగారం అర్ధరాత్రి అని డబ్బులు వచ్చేస్తాయి మనకు, అందుకనే కదా దాని మీద ఉన్న విలువ. బంగారం భూమి అమ్ముకోవాలంటే టైం పడుతుంది మనకు కనుక. ఇప్పుడు నాగేశ్వరరావు, అక్కినే నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, అట్లా ఇప్పుడు బతికే ఉన్నాడు మురళీమోహన్ గారు, వీళ్ళందరూ బంగారం కంటే భూమిని నమ్ముకుంటే వాళ్ళు అంత అభివృద్ధి చేసి ఒకనాడు ₹1,00,000 ఎకరం భూమి కొంటే ఇవాళ హైటెక్ సిటీ లో 100 కోట్లకి ఎకరం ఉంది. మరి ఏ బంగారం ఇంకా సాధించి చెప్పండి. అంటే ఏమంటున్నా అంటే షిఫ్ట్ కావాలి మనకు ఆర్థిక వ్యవస్థలో, ఇప్పుడున్న మూస ధోరణి నుంచి షిఫ్ట్ కావాలనే ఉద్దేశం తీసుకోవాలి. మోడీ గారు చెప్పిన ఎవరు చెప్పిన నెంబర్ 1. రెండోది ఏమంటున్నానంటే మనకు డాలర్ ఎక్స్చేంజ్ ఎక్కడ జరుగుతుంది? చమురులు. నిజంగా చెప్పానంటే డాలర్ రారాజుగా ఉందంటే ప్రపంచ దేశాలకు అన్నిటికీ అవసరమైంది చమురు. మన భారతదేశంలో బంగారం బాగా ప్రాధాన్యత వహిస్తుంది, కానీ చైనాలో ఎవడు బంగారం అడగడు, లేకుంటే మిగతా దేశాల్లో బంగారం మోదే ఉంటది. నల్ల పూసలు కట్టుకుంటారు మనలాగా. మన భారతీయులు కనుక పేదవాళ్ళు ఇట్లా కట్టుకో నల్లదానం కట్టుకుని తిరుగుతుంటారు, వారిని చూస్తున్నాం కదా మనం. అందుకనే ఈ చమురులో పెద్ద ఎత్తున లోపం జరుగుతుంది. దానికి ప్రత్యామ్నాయం చూపించమని మోడీ గారిని అడుగుతున్నాను నేను. ప్రత్యామ్నాయాలు ఏంటి? ఇప్పుడు మనకు ఈవీస్ అంటున్నారు, ఈవీస్ని ధర తక్కువ చేద్దాం. అట్లాగే దానికి ప్రధానమైన కారణం అమ్మ ఆర్థిక రంగంలో ఒక ఎస్టాబ్లిష్ అనే పరిశ్రమలు, ఏవైతే కార పరిశ్రమ ఉందనుకోండి, వాడు ఉన్న ఎక్విప్మెంట్ తోనే తయారు చేద్దాం అనుకుంటాడు. ఇప్పుడు ఈవీస్ కావాలంటే మొత్తం షిఫ్ట్ కావాలి, బ్లాంకెట్ మొత్తం తీసి పడేయాలి. అది చేస్తలేరు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంతసేపు దీన్ని నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కాలం ఇప్పుడు ముహూర్తం ఇప్పుడు వచ్చింది, ఇవాళ ఈవీస్ కు కాలం వచ్చింది కనుక ఈ కొత్త పాత కార్ల కంపెనీలు అన్ని కూడా ఇవాళ దానికి షిఫ్ట్ కావాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు ఛార్జింగ్ స్టేషన్లే కాదు, మనకు రవాణా రంగంలో అనేక మార్పులు రావాల్సింది. ప్రజా రవాణా పెంచమంటున్నారు. నేనేమంటున్నాను మోడీ గారిని, అయ్యా మనం మెట్రో పెంచండి. మొట్టమొదటి హైదరాబాద్ లో మెట్రో 2వ దేశం ఇప్పటికి మొదలు కాలేదు. 2వ దేశం గురించి ప్రతిపాదనలు ఉన్నాయి కదా, మెట్రోలో తిరగండి అంటున్నారు కదా. ఒకవేళ ఢిల్లీ తర్వాత మన హైదరాబాద్ దగ్గర మెట్రోకు అత్యధిక ఎక్కువ అంటే సెకండ్ మనమే ఉండేవాళ్ళం. ఇవాళ 7th ప్లేస్ పడిపోయినాం మనం.
అహ్మదాబాద్ మనకంటే మంచి కూడా పరిస్థితి వచ్చింది. Yeah. నేనేమంటున్నాను, రాజకీయ కక్షలు పక్కన ఉండండి, బడే బాయ్ చోటే బాయ్ అనుకోండి. నిజంగా మొన్న మోడీ గారును రేవంత్ రెడ్డి గారి సంభాషణను అందరికంటే నేను మొదలు స్వాగతించాను. కేసీఆర్ గారు తప్పు చెప్పినన్న కనుక ఇప్పుడన్నా ఏం చేయాలంటే రెండో దేశం మూడో దేశం అనుమతించండి, మెట్రో ప్రజా రవాణా వ్యవస్థ బాగుపరచామంటున్నారు కదా. వాళ్ళిద్దరు నుమాన్ గారు రవి గారు నాకు తెలియదు, కానీ నేనైతే సిటీ బస్ కూడా ఎక్కుతా. ఒక్కడిని పోతే కారు వాడ ఖచ్చితంగా బస్సులే పోతా. మనం పాటిద్దాం, పొదుపు కాదు ఇది, మన జీవన విధానం. మనము పటేల బొర్ర వంకర అంటే అమ్మలి గారకుండా చూడరా అని అంటాం. నేనేమంటున్నానంటే మన మధ్యతరగతి మనస్తత్వం అట్లా ఉంటది. మనం మలుసుకొని తిరుగుతాం, ఎంతవరకు వీలు ఉంటే అంతవరకే ఉంటది. మంచం ఎంత ఉంటే కాళ్ళు నరికేసుకోం, మనం మంచం అన్నట్టే మనం మలుసుకుంటాం. మూడోది ఏంటి, డాలర్ విలువ మనకి ఎక్కడ డాలర్ మనకు నష్టపోతుంది, ఎక్కడ ఫారిన్ ఎక్స్చేంజ్ పోతుంది. ఒకటి చమురు, రెండోది ఇది నూనె గింజలు. వంట నూనెలు వాడని తప్ప ఎందుకంటున్నారు. నూనె గింజల్లో మనం 80% దిగుమతి చేసుకుంటున్నాం. ఆఖరికి నూనె గింజలు అట్లాగే పప్పు దినుసులు మనం పండిస్తలేము. ఒకనాడు వండించిన వాళ్ళు పండిస్తలేము, దానివల్ల డాలర్ పోతుంది కదా. ఇట్లా ఒక 4-5 ఎరువులు, ఈ 4 రంగాలలో మార్పు రావాలని. సార్, ఇంకొక ప్రశ్న ఏంటంటే డాలర్ బలపడి రూపాయి విలువ కనుక పడిపోతే ద్రవ్యోల్బణము ఆకాశాన్ని దాకుతుంది, ఇది చెప్తూనే ఉన్నారు మీలాంటి నిపుణులందరూ. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో సామాన్యుడి కొనుగోలు శక్తిని కాపాడడానికి గవర్నమెంట్ వద్ద ఉన్నటువంటి ప్లాన్ బి ఏంటి సార్? ఏముండాలి? దాని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకటేమో బంగారం వాయిదా వేసుకోవాలి, కొనుగోలు ఎవరిని కొనొద్దు అంటున్నాడు. ఎవరైనా పెళ్లి చేసుకుంటే తురమ మాసం కొనుగోలు ఎవరు వద్దు అంటారు. ఖచ్చితంగా కావాల్సింది సెంటిమెంట్ ప్రకారం. పెట్టుబడిగా భావించే బంగారాన్ని కొనొద్దు అంటున్నాడు. 1 కోటి మంది జనాభా దీని మీద ఆధారపడి నువ్వు గారు అంటున్నాడు, దానికి అంగీకరిస్తున్నాను. కానీ బీడీల పరిశ్రమ మీద కూడా 1000 మంది ఆధారపడుతున్నారు, లక్షల మంది ఆధారపడుతున్నారు. బీడీ అవుతే నష్టం అనే కదా మనం పరిశ్రమను పోయినా సరే వాళ్ళ ఉపాధి ఇంకో రకంగా చూసుకుందాం. మీరు బీడీ తయారు వద్దని పుర్రెబొమ్మ వేసినాం కదా, మనం ఎందుకు వేసింది చెప్పండి. అంటే వినదగును ఎవరు చెప్పినా అన్నట్టు, ఒకనాడు నెహ్రూ చెప్పినా విందామంటున్నా, ఒకనాడు ఇందిరాగాంధీ చెప్పినా విందామంటున్నాను, ఒకనాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పినా వినాలి, ఇవాళ మోడీ గారు చెప్పినా వినాలంటున్నాను. వాళ్ళు చెప్తే మంచిది, వీళ్ళు చెప్తే చెడ్డది ఎట్లయితే అంటున్నా. ఆనాడు ఇదే పదాలు వాటికి కదా కొంచెం ఎక్కువ తక్కువ అంటున్నాను నేను. అందుకనే ఇవాళ డాలర్ పెత్తనాలు కట్టడం, ముఖ్యంగా ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలను మనం ఇప్పటికి ఒక మాట చెప్తారమ్మా. ప్రపంచంలో 6వ దేశంగా ఉన్నాం మన విదేశీ మార్క ద్రవ్య నిల్వలో మనం చూసుకుంటే. 5వ దేశంగా రావాలని కోరుకుంటున్నాం. 7వ దేశంగా పడిపోవద్దు. అంటే మన ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు ఎంత ఉన్నాయి, సరిగ్గా 9 నుంచి 11 నెలలు. ఇప్పుడున్న పరిస్థితి ఇట్లే నడుస్తే 9 నెలలు అయిపోతాయి అనుకోండి. అప్పుడు ఏం చేద్దాం మరి? ఆ తర్వాత అందరు బిచ్చ పట్టుకుందామా? అట్లా కాకుండా ఇప్పుడు ప్రమాద గంటికలు మోగుతున్నాయి కనుక భారతదేశ ప్రజలందరం ఏకంగా ఇటువంటి చర్యలు పాటుపడదాం, ఇటువంటి పొదుపు చర్యలు చేద్దాం అంటున్నాను. ఈ పొదుపు చర్యల వల్ల మన జీవితము, మన దేశ ప్రజల జీవితం మారాయా? మనం మొత్తం ఉండగొట్టుకుందామా? వాళ్ళ గ్యాస్ బండ ఒకటి తక్కువ, ఒకటి ఉండాలి, ఇంకోటి తెచ్చుకుంటే ఉన్నంత ధీమా, ఒకటి అయిపోయింది ఇంకోటి నడుస్తుంది అంటే మనకు ఆ ధీమా ఉంటుందో, ఇంకోటి కావాలని కోరుకుంటామా కదా. అందుకని ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు గ్యాసే తీసుకుందాం. గ్యాస్ విషయంలో, పెట్రోల్ డీజిల్ విషయంలో చాలా వరకు హైప్ క్రియేట్ చేశారు, వరకు పానిక్ సిచ్యువేషన్ చేశారు. కానీ గ్యాస్ ఇదివరకు కూడా కాలే కదా. ఇవాళ వంట గ్యాస్ 5,000కి అమ్ముతున్నారు. 5,000 ఒక సిలిండర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి? అంటే అక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత లేదా? ఇక్కడ సివిల్ సప్లైస్, అక్కడ కేంద్ర ప్రభుత్వం ఉందా లేదంట? పానిక్ సిచ్యువేషన్ కాదు, వాళ్ళు నిజంగా లేక బాధపడుతున్నాం కదా. అందుకని ఆర్థిక సూత్రాలు చెప్పే ముందు మనం ఆచరించి చూపిద్దామంటే మోడీ గారు ఒక్కరు ఆచరించారు. నేను ఎమర్జెన్సీ పీరియడ్ లో మా పంచాయతీ ఆఫీసులో ఉదాహరణ చెప్తానమ్మా. ఒక 100 బ్రోచర్స్ వస్తుంది, రకరకాల బ్రోచర్స్ వస్తుంది, మంచి అందమైన కలర్లో ఉన్నప్పుడు. అయితే అది ఎందుకు చేసిందంటే, అన్నాడు ఆర్థిక సంస్కరణల కోసం, ఆర్థికంగా మనం బాగుండాలంటే ఈ సూత్రాలు పాటించండి అని. ఇవాళ మోడీ గారు ఏం చెప్పిండో మీరు ఒకసారి ఎమర్జెన్సీ పీరియడ్ చూడండి. ఇందిరాగాంధీ గారు 75లో ప్రతి పంచాయతీ ఆఫీస్ పంపించారు. ఇవన్నీ ఇప్పుడు నేను మోడీ గారు చెప్తాను సూచనలన్నీ కూడా. ఎమర్జెన్సీ అనుశాసన పర్వం అని కమ్యూనిస్టులు ఒప్పుకున్నారు. అనుశాసన పర్వం ఎందుకంటే చెడ్డ కూడా జరిగింది. సంజయ్ గాంధీ లాంటి వాడు ఏదో 4 ఆపరేషన్లు ఎక్కువ చేయించవచ్చు. కానీ ఎమర్జెన్సీ పీరియడ్ లో ప్రభుత్వ అధికారులు సరిగ్గా టైం హాజరైంది, అవినీతి చాలా వరకు తగ్గింది, ఇంటికి పోతారనే భయంతో. ఎమర్జెన్సీ పీరియడ్ ఎంత నష్టం జరిగిందో అంత లాభం కూడా జరిగింది అంటున్నాం. అందుకే నియంతృత్వం కోరుకోం మనం. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ సూత్రాలను పాటిస్తే మన ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు మనకు ఉంటాయి అనే ఒక మాట వస్తుంది. ఎవరు చెప్పింది? మోడీ చెప్పినా, నుమాన్ గారు చెప్పినా, రవి గారు చెప్పినా, నేను చెప్పినా, మీరు చెప్పినా, ప్రజల శ్రేయస్సు కూడా చెప్పిందని మనం తీసుకుందాం. ఈ అభివృద్ధి నిరోధకం అంటారా? ఇవాళ ఆర్థిక మొత్తం అంతా కూడా ఒక ఆర్థిక అసమానతలు పెరిగి ఉన్నవాడి దగ్గర డబ్బులన్నీ పోగవుతున్నాయి, లేని వాడికి లేకపోతుంది. పొదుపు మంత్రులు ఒక్క మాట చెప్పు. ఇవాళ నేను 2 ఫంక్షన్లు ఆపుకున్నాను పొద్దున్న నుంచి. ఎంత ఆహారం వేస్టేజ్ రోజా గారు, నాకైతే కళ్ళకి నిలిచి ఏంటి అసలు. అంటే 1000 మంది 2000 మందిని పిలుస్తున్నారు భోజనాలకు, 5,000 మందిని పిలుస్తున్నారు. ఆహారం అంతా వేస్ట్ అవుతుంది.
కనీసం అనాథ శరణాలకు కూడా పంపే పరిస్థితి. ఒక దిక్కేమో ఆకలి చావు, ఆకలి కోరికలు, ఇంకో దిక్కు అన్నప్రాసులు అంటున్నాడు. కాళోజీ నారాయణరావు గారి కవిత గుర్తొస్తుంది. ఒకవైపు అన్నప్రాసులు, ఒకవైపు ఆకలి కేకలు, మరోవైపు మన భారతదేశం ఎటుపోతుందని మన రాజకీయ పార్టీలను ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. పొదుపు చర్యలు చేపడదాం. మోడీ గారు చెప్పిన, ఇంకెవరు చెప్పిన ఈ 10 సూత్రాలు పాటించాల్సిన అవసరం ఉన్నదంటున్నాను. మోడీ చెప్పినంత మాత్రం తిరస్కరించొద్దు, ఆయన చెప్తేనే ఆచరించాలని ఏం లేదు. కానీ మనకు మన దేశ శ్రేయస్సు గురించి ఆలోచన చేస్తే మాత్రం దీన్ని ముందుకు తీసుకెళ్దాం. విమర్శ ఉంటుంది. నేను చెప్పాను కదా, పొదుపు చర్యలు ప్రభుత్వం నుంచి మొదలు పెట్టాలన్నాను. ఇవాళ ఎమర్జెన్సీలో ఏం చేసిండ్రో అది చేయమంటున్నాను. ఇవాళ ప్రభుత్వానికి ఏమన్నా ప్రభుత్వ కార్లను అడ్డగోలుగా వాడుకుంటున్నారు అంటున్నాను. నేను దాన్ని కంట్రోల్ చేయండి. మీరు ఒక ఆఫీసులో 100 లీటర్ల కన్నా ఎక్కువ పెట్రోల్ వాడొద్దు, డీజిల్ వాడొద్దు, కంట్రోల్ చేయండి. ఎందుకు చేయరాదు ఇప్పుడు? అందుకనే ప్రభుత్వం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా పొదుపు చర్యలను ఫస్ట్ మీరు పాటించి చూపించండి, పౌరులను అడగండి. ఆ నైతిక హక్కు మీకు అప్పుడు వస్తుంది.